అంటే ఇప్పుడు వచ్చే క్యారెక్టర్స్ని బట్టి కానీ వాటిని కానీ చూస్ చేసుకుంటంలో వాటిల్లో ఏమైనా జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటారా, లిమిటేషన్స్ అని పెట్టుకుంటారా లేకపోతే? నేనా? నేను పెట్టుకున్నానండి కొన్ని లిమిటేషన్స్. అంటే ఎలా ఎలా ఉంటాయి? ఐఎమ్ అ ప్యూర్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేసే పర్సన్. ఐ కాంట్ డూ గ్లామరస్ రోల్స్. ఐఎమ్ నాట్ సంబడి హూ కెన్ డూ గ్లామరస్ రోల్స్. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ అది చేసే వాళ్ళని కూడా నేనేం అనట్లేదు. యాక్చువల్లీ అది చేసే వాళ్ళకి చాలా ధైర్యం, పర్స్పెక్టివ్ అది చేసే వాళ్ళకి చాలా ధైర్యం ఉంటుంది. వాళ్ళు దే హ్యావ్ లాట్ ఆఫ్ గట్స్ టు డూ ఇట్. బట్ ఐఎమ్ సాడ్లీ నాట్ అ పర్సన్ హూ కెన్ డూ గ్లామరస్ రోల్స్. నేను ఎందులో అయినా, ఏ ఫిల్మ్కి వెళ్ళినా, ఏ అగ్రిమెంట్లో అయినా, ఐ మేక్ షూర్ టు పుట్ అ ఫ్యూ పాయింట్స్ విచ్ నాకు కంఫర్ట్ లేనివి. లైక్ ఐ కాంట్ వేర్ అ ఫ్యూ డ్రెస్సెస్, ఐ కాంట్ డూ ఫ్యూ సీన్స్. నేను కొన్ని చేయలేను, అవి నేను చెప్పేస్తా ముందే. అండ్ ఈ బౌండరీస్, బ్యారియర్స్ కూడా అవి నాకు నేను పెట్టుకున్నవి. మా నాన్న కానీ, మా అమ్మ కానీ, మా ఫ్యామిలీ కానీ, బై గాడ్స్ గ్రేస్, టచ్ వుడ్, నాకు ఎప్పుడూ ఎవరు ఏది రిస్ట్రిక్ట్ చేయలేదు. నీ ఇష్టం, వాట్ ఎవర్ యూ ఫీల్ రైట్, యూ డూ ఇట్ అనే లిబర్టీ అయితే నాకు ఇచ్చారు. బట్ ఈ కొన్ని బౌండరీస్ పెట్టుకుంది అయితే నేనే. అది ఎందుకంటే అంటే ఇప్పుడు బీయింగ్ ఏ జెన్జీ కైండ్ ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న వెస్ట్రన్ వేర్ వేసుకోవడము లేదంటే ఇవన్నీ నార్మల్. ఇప్పుడు అక్కడ చేసేది ఏంటంటే ఇప్పుడు ఎదురున్న ఆర్టిస్టులు కూడా ప్యూర్గా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, అదంతా మనకు అర్థమవుతూ ఉంటుంది కదా. సో ఎందుకని మీరు పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే? ఏమో, ఐఎమ్ జస్ట్ నాట్ కంఫర్టబుల్. అంటే నేను ఇప్పటివరకు స్లీవ్లెస్ అది కూడా చాలా చాలా ఒకటి రెండు సార్లు వేసి ఉంటాను. ఐ డోంట్ నో, ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ ఇన్. అంటే పెరిగిన ఎన్వైర్న్మెంట్ అనుకోవచ్చు. అలా ఏం లేదు. అంటే మై డాడ్స్ వెరీ ఓపెన్, యూనో, ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు, సో హీ హ్యాస్ అ వెరీ ఓపెన్ మైండ్. బట్ నేనే చిన్నప్పటి నుంచి ఎందుకో మేబీ మా అమ్మని చూసి పెరగడం వల్ల, లేదా నా లైఫ్లో ఉన్న లేడీస్ని చూసి పెరగడం వల్ల ఏమో తెలియదు కానీ ఐ హావ్ నెవర్ బిన్ సంబడి హూ కెన్ వేర్ షార్ట్ క్లోత్స్ ఆర్ స్లీవ్లెస్లు లేదా కొంచెం రివీలింగ్ కైండ్ ఆఫ్ క్లోత్స్. నేను ఎప్పుడు నాకు అంత కంఫర్టబుల్గా అనిపించవు. అది ఎందుకో ఏంటో రీజన్ కూడా తెలియదు. అండ్ ఐఎమ్ ఫైన్ విత్ దిస్. ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ ఇన్ అ కుర్తీ ఆర్ శారీ ఆర్ సల్వార్, ఇట్లాంటివి ఓకే, నాకు ప్రాబ్లం లేదు. సో అవే క్యారెక్టర్స్ వస్తున్నాయి, అలాగే చేస్తూ వెళ్తున్నారు. సో అయితే అమ్మ సపోర్ట్ ఫ్యామిలీకి కానీ, అలాగే అట్ ద సేమ్ టైము ఆమె చేసిన సాక్రిఫైసెస్ అవి చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? ఎందుకంటే మలయాళ గారు అనగానే చాలా ఆమెను చూస్తేనే అర్థమవుతుంది ఎంత కామ్గా కంపోజ్డ్గా ఉంటారో. సో ఆమె సపోర్ట్ ఫ్యామిలీకి చాలా టఫ్ టైమ్స్ కూడా ఎదురైనాయి, అవి అందరికీ తెలిసినవే, మళ్ళీ నేను డిస్కస్ చేయగల. ఆ టైమ్స్లో ఆవిడ సపోర్ట్ చేసిన విధానం, బ్యాక్ చేసిన విధానం, తర్వాత ఆమె సాక్రిఫైసెస్ మీకోసం ఇప్పుడు, ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఆమె వస్తారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్స్లో ఆమె చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? మై మామ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఐ నో. ఆవిడ కొన్ని విషయాల్లో ఆవిడ స్టాండ్ తీసుకోకపోయి ఉండుంటే మేము ఇప్పుడు ఇలా ఉండేవాళ్ళం కాదేమో. ఇట్ బి మనీ ఆర్ సమ్ అదర్ ఇష్యూస్. మా మమ్మీ మాకు కొన్ని చెప్పి, లేదా కొన్ని స్ట్రిక్ట్గా ఉండడమో, లేదా కొన్ని డిసిప్లిన్ చేయడమో, లేదా జస్ట్ ఇన్ జనరల్ కొన్ని మాకు చెప్పకుండా, లేదా మమ్మల్ని ఇలా చూసుకోకుండా ఉండుంటే మేము నలుగురం నాలుగు వైపులా అంటే ఎవరిది వాళ్ళు చేసుకునే వాళ్ళం అనే ఫీలింగ్. మై మామ్ ఇస్ ది యాంకర్ టు అవర్ ఫ్యామిలీ. ఆవిడ కూడా షీఈ్ ఆల్సో యాక్టింగ్ నో. బట్ ఆవిడ ఎక్కడికి వెళ్ళి ఎక్కడ యాక్ట్ చేస్తున్నా, ఎక్కడున్నా కానీ రోజు నాకు మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఫోన్ చేస్తుంది. నువ్వు తిన్నావా, చిన్ను తిన్నాడా, తిన్నావా, చిన్ను తిన్నాడా, దాగారు, అది చేశారు, అది ఇది అని చెప్పి. సో ఆవిడ ఎంత వర్క్ చేస్తున్నా ఇప్పుడు ఎట్ హార్ట్ షీఈ్ ఆల్వేస్ అ హౌస్ వైఫ్. అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ అ మదర్ లైక్ దట్. బికాస్ ఆవిడ ఇప్పుడు యాక్టింగ్ చేస్తుంది, షీ హ్యాస్ హర్ ఓన్ కెరియర్, రైట్? అయినా ఇప్పుడు నేను అవుట్డోర్ వెళ్ళాలంటే, సిన్స్ ఐమ్ స్టిల్ యంగ్, ఐమ్ 20, ఐ వుడ్ నీడ్ అ సపోర్ట్ టు కమ్ విత్ మీ. ఇక్కడ షూటింగ్స్ నేను వెళ్ళిపోతా, బట్ అవుట్డోర్ షూటింగ్స్ నాకు కష్టం. సో ఆవిడ యాక్టింగ్, ఆవిడ వెబ్ సిరీస్ ఏమున్నా అవన్నీ పోస్ట్పోన్ చేసుకొని లేదా వదిలేసుకొని పాపం నా కోసం వస్తారు. అండ్ అలాంటి మదర్, అంత సెల్ఫ్లెస్ మదర్ నాకు దొరికినందుకు డెఫినెట్గా నాకు చాలా అదృష్టమనే ఫీల్ అవుతున్నాను. అండ్ షీఈ్ వెరీ సపోర్టివ్, వెరీ కైండ్. షూర్ నాకు ఆమెకి చాలా చాలా వరకు పడదు ఇంట్లో. అవునా? బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే తిట్టుకుంటూ ఉంటారా లేకపోతే? అసలు మా మమ్మీ అట్లా ఎంచుకొని కొడుతుంది కూడా కొన్నిసార్లు. ఇప్పటికైనా మరి మీరు? నేను చేసే పనులు అలా ఉంటే వెళ్ళి చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటాను. ఏం చేస్తారండి? మా అంటే ఆవిడ పాపం ఏదో చిరాకులో ఉంటుంది, పాపం పొద్దు నుంచి వంట చేసో ఏదో చేసి ఉంటుంది. నేను వెళ్ళి ఇట్లా ఏదో ఒకటి ఏడిపిస్తా, లేదా ఎటకారంగా మాట్లాడేస్తా. నాకు చాలా ఎటకారం ఎక్కువ అండి బాబు, చాలా సర్కాస్టిక్గా మాట్లాడతాను నేను. పాపం ఆవిడ కొన్నిసార్లు షీల్ టేక్ ఇట్, బట్ కొన్నిసార్లు కొంచెం మూడ్ ఇష్యూస్ వల్ల. అంటే ఎలా ఉంటుంది సర్కాస్టిక్గా? అంటే సర్కాస్టిక్గా అంటే అనేస్తా, కూర బాగా కూర ఏంటిది అనేది, పాపం కష్టపడి చేసి ఉంటుంది కదా, అలాంటి కొంచెం ఫీల్ అవుతారు కదా. నేను ఏదో ఊరికే ఏదో అలా రెచ్చగొట్టడానికి చేస్తాను. బట్ జోక్స్ అపార్ట్, ఎంత గొడవపడి ఏం చేసినా ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ మా మమ్మీయే, మా అందరిని చూసుకునేది మా మమ్మీయే. ఆవిడ లేకపోతే నన్ ఆఫ్ అస్ ఆర్ హియర్.
బట్ లేట్గా వచ్చారు ఎందుకు ఆవిడ కెరీర్లో అంటే యాక్టింగ్లోకి? ఆవిడ యాక్చువల్లీ ఇది కాదు. ఆవిడ ఆవిడ గ్రూప్స్ రాసి అటువైపు వెళ్దాం అనుకుంది. ఓ బట్ ఇంకా అది కూడా మేమిద్దరం పుట్టేసాం, మేమిద్దరం చిన్నపిల్లలంగా ఉండే కాబట్టి ఇంకా అది చేయలేదు. లేటర్ ఇస్మార్ట్ జోడీ అని ఒక షో చేశారు వాళ్ళిద్దరు. అప్పటి నుంచి ఆవిడకి ఇంట్రెస్ట్ అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు కెమెరా ముందుకు వెళ్ళి మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వెళ్ళగానే ఇంకా అప్పటి నుంచి ఓకే నేను కూడా యాక్టింగ్ చేస్తా, పూర్తిగా చంద్రముఖి అన్నట్టు పూర్తిగా యాక్టర్గా మారిన. అంటే అదేలే, మామూలుగా ఇద్దరు పిల్లలు మామూలుగా పుట్టుంటే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటా కూడా గ్రూప్స్ ఫీల్ అవ్వచ్చు. మీరు పుట్టడానికి ఇద్దరైనా పెంచింది ఒక 6 పెంచిన ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఇద్దరు హై పర్సన్ పెంచడం అంటే సో గొడవ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు అన్నీ ఉండయా? ఎవ్రీథింగ్ అంటే ఇంకా అది మదర్ డాటర్ మధ్యలో కొట్టుకోవడం కామన్, ఫాదర్ డాటర్ మధ్యలో గారాబం కామన్ కాబట్టి అది కాదు మీ ఇద్దరు కదా, అంటే మీ నేను మా అన్నయ్య ఇంత ఫుల్ కొట్టుకునే వాళ్ళం అసలు మామూలు టిపికల్ సిబ్లింగ్స్. పడేది కాదు కొన్ని రోజులు మాట్లాడడం మానేసేటోళ్ళం, ఇవి అవి అయ్యేది. చిన్న చిన్నగా ఇద్దరం కొంచెం పెరుగుతున్నాం, కొంచెం బుర్ర ఎదుగుతుంది కాబట్టి మెచ్యూరిటీ హిట్ అవుతుంది కాబట్టి ఓకే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. జనరల్ గా దేని గురించి వచ్చాయి అసలు? అంటే చాలా సిల్లీగా వస్తాయండి గొడవలు. ఇప్పుడు తను టీవీ చూస్తా ఉంటాడు, రోజంతా టీవీ చూసి నైట్ 1 గంట నాకు ఏమన్నా ఇవ్వడు కొంచెం. సో వాటికి కానీ, లేదా నేను ఏదైనా ఫుడ్ నేను వండుకున్నాను అనుకోండి, వచ్చి తీసేసుకుని వెళ్ళిపోతాడు. నేను ఏదైనా ఆర్డర్ చేసుకుంటే నేను వెళ్ళి తీసుకునే లోపల పార్సల్ తీసుకుని ఓపెన్ చేసుకుని తినేస్తాడు. సో అట్లా చిన్న చిన్న ఫైట్స్ చాలా పెద్దగా పర్సనల్ వెళ్ళిపోతాయి అనమాట. ఎప్పుడన్నా రగతాలు గారిపోయేంత దగ్గరికి వెళ్ళినాయి గొడవలు? రక్తం గారిపోయి అంతగానో ఎందుకు ఏమో చెప్పలేము, ఒకసారి చిన్నవే పెద్ద అవుతుండే కదా. అంత అవ్వలేదు కానీ ఫుల్ తిట్టేసుకుంటాం. అది మా డాడీ చిన్న చిల్లర వాటికి కొట్టుకుంటున్నారు మీరు అని పాపం మా డాడీ అంటూ ఉంటారు. బట్ ఐ థింక్ దట్స్ కామన్ అందరి సిబ్లింగ్స్ లో, ఇంకా అలాంటి చిన్న చిన్న గొడవలు ఇంకా ఉంటాయి. అయితే బేసిక్గా ఈ రోజు మీకు వచ్చిన క్రెడిట్ మామూలు క్రెడిట్ కాదు. ఒక వారం గ్యాప్లో 2 సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది ఈ మధ్యకాలంలో శ్రీ విష్ణుకి జరిగింది, ఆ తర్వాత మీకే జరుగుతుంది. ఏంటి అలా ఎలా స్టార్స్? లేకపోతే నాకు యాక్చువల్లీ 2 సినిమాలు ఏదైతే రిలీజ్ ఉన్నాయి ఆ 2 నేను షూటింగ్ కూడా ఒకటేసారి చేశాను. ఓకే. సో రెండిట్లో నేను కొంచెం బొద్దుగా ఉండాలని చెప్పి రెండిటికి అట్లానే ఉండే సైమల్టేనియస్ గా షూట్ అయిపోయింది. ఒక ఫిలిం ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫిలిం సింగిల్ షెడ్యూల్ కొట్టేసి మళ్ళీ ఈ ఫస్ట్ ఫిలిం కి సెకండ్ షెడ్యూల్కి వెళ్ళిపోయి అలా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ ఉండింది అనమాట మొత్తం. అండ్ రెండు ఫిలిమ్స్ లో నా గెటప్ కొంచెం అలా పల్లెటూరు ఉండే అమ్మాయి, షీ హాస్ టు బి ఎ లిటిల్ చబ్బీ ఆ టైప్ లోనే ఉండింది. సో అప్పుడు 2 కలిసి షూట్ అయ్యాయి. బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ 2 కలిసి రిలీజ్ అవుతాయని. ఏమో మరి 1 వీక్ గ్యాప్ లో. అండ్ ద ఫన్నీయెస్ట్ పార్ట్ ఇస్ దెమ్ హ్యాపెనింగ్ ఇన్ జూలై, బికాస్ 17th జూలై వెంకటరామయ్య గారి తాలూకా నా ఫస్ట్ డెబ్యూ. 24th జూలై ఏమో హే చిక్కిత, 26th జూలై నా బర్త్డే. సో అయితే మీకు బర్త్డే గిఫ్ట్ జనరల్ గా ఎవరైనా ఓడొస్తే మీకు 2 వచ్చి 1+1 ఆఫర్లో లేక కాంబో గిఫ్ట్ వచ్చింది. సో వెరీ గ్రేట్ఫుల్ అనొచ్చు, బికాస్ ఒక మంత్ లో 2 రిలీజ్ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. చాలా తక్కువ జరుగుతుంది అనుకుంటా.